కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే అది వద్దులే బ్రో. ఇంకా అవి వేరే వస్తాయి. అది తిట్టమని కాదు, అసలు అతని మీద మీ అభిప్రాయం అని. ఏముంది బ్రో, అనవసరం బ్రో. అసలుకి రాజకీయమే అనవసరం. అసలు పనికిరాడు, చేయలేడు. ఏదో ప్రజలకు మంచి చేద్దామని వచ్చారు రాజకీయాల్లోకి. ప్రజల్ని కూడా కానివ్వుతున్నాం ముగ్గురు కలిసి. ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఏం లాభం బ్రో? ఏం లాభం లేదు. ఏం లేదు. అంటే ప్రభుత్వం ఆయన ద్వారా ప్రజలకి ఏం మంచి ఏం లేదు. ఏం లేదు. 7,000 కిలోమీటర్ల వరకు రోడ్లు వేసామని ప్రభుత్వం క్లెయిమ్ చేస్తుంది. అవును. సో మొత్తం కట్అవుట్లు కూడా పెట్టారు ఇక్కడ. అది కనిపిస్తుంది చూసారా? 7,000 కిలోమీటర్ల సీసీ రహదారులు. పల్లె పండుగ బోర్డు కనిపిస్తుంది చూసారా? అది అఫీషియల్గా చెప్పి గవర్నమెంట్ పెట్టింది. అంటే వేసింది అయిపోయిందా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, వేసారా అని. ఏది వేసారా? బోర్డులు కాదమ్మా, రోడ్లు. రాత్రి రోడ్లు వేయలేదులే. రోడ్లు అయితే ఏం కనపడలే. అలాగే ఉన్నాయి రోడ్లు. అవి అంతే ఉన్నాయి. మరి ఆయన పంచాయతీరాజ్ శాఖకి మంత్రిగా ఉన్నారు, అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ శాఖల ద్వారా ప్రజలకు ఏమైనా మంచి జరిగింది 2 ఏళ్లలో? లేదు బ్రో, ఏం జరగలేదు. ఓకే. సో మరి ఆయన అయితే తెలంగాణలో కరాఖండిగా చెప్తున్నారు పోటీ చేస్తానని. చేయమను బ్రో. అక్కడ కూడా అదే పరువు పోగొట్టుకుంటాం తప్ప ఏం లేదు. ఓకే, అంతే. ఎందుకు అంత ఇదిగా మాట్లాడుతున్నారు పవన్ గారి గురించి? జగన్ బ్రో. అదొకే, జగన్ గారు ఓకే. కాకపోతే అంటే మామూలుగా అయితే జగన్ అయితే చేస్తున్నాడు బ్రో, మీకు తెలుసు కదా. పవన్ గారు అయితే తెలంగాణలో వెళ్ళినా కూడా లాభం లేదా? లాభం లేదు, ఎట్టి పరిస్థితుల్లో. విజయ్ గారు లాగా సింగిల్ గా 170 స్థానాలు ఇక్కడ ఏపీలో పోటీ చేస్తే దంగలేడు బ్రో. బూతులు గెలవలేదు. సరే, తెలంగాణలో పొత్తులో వెళ్తాయి పవన్ కళ్యాణ్ గారు టీడీపీ బీజేపీతో కలిసి తెలంగాణలో బ్రో ఈసారి కేసీఆర్ వస్తారు. కేసీఆర్ ఈసారి కేసీఆర్ గారితో కలిసి వెళ్తారంటారు కొంతమంది. పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ కలవడు. సింగిల్ గానే వెళ్తారు. సింగిల్ గానే. సో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం తెలంగాణలో కూడా ఉండదంటారు? ఉండదు. ఫైనల్ ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ గారి మీద? 2029లో జగనే బ్రో ఈసారి. పవన్ గారి మీద నా ప్రశ్న, ఆయన మీద రాజకీయంగా ఆయన మీద మీ అభిప్రాయం అంటే? ఒక్కటే బ్రో, పనికిరాడు. రాజకీయానికి అయితే పనికిరాడు.